క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభు అయిన క్రీస్తునామంలో శుభాభివందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశమును నీకు అప్పగించెను. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాని స్వాధీనపర్చుకొనుము. భయపడకుము, అధైర్యపడకుమని నీతో చెప్పితిని. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 21వ వచనం. కృపాస్వాస్థ్యం ఒకటి దేవుడు మన కోసం సిద్ధపరిచి ఉంచాడు. దాన్ని మనం ధైర్యంతో గెలుచుకుని స్వంతం చేసుకోవాలి. ఒక విశ్వాసి సంపాదించుకున్నది అంతా మరో విశ్వాసికి ఉచితంగా అనుగ్రహించబడుతుంది. మనం విశ్వాసంలో బలంగానూ ప్రేమలో తీవ్రంగానూ ఉండి విస్తారంగా ప్రయాసపడుతున్నామా? మనలను అడ్డుకునేవారు ఎవ్వరూ లేరు. మనం వెళ్ళి మన స్వాస్థ్యాన్ని తీసుకుందాం. అత్యంత మధురమైన అనుభవం, దేదీప్యమానమైన కృప మన కోసం సిద్ధపరచబడి ఉన్నాయి. దేవుని కుటుంబంలో ఉన్న ప్రతి సహోదరునితో సమానంగా మనకవి అనుగ్రహించబడతాయి. యెహోవా మనకు దాన్ని అప్పగించాడు. మనకున్న హక్కును ఎవ్వరూ కాదనలేరు. మనం లేచి వెళ్ళి ఆయన నామంలో దానిని స్వాధీనపర్చుకుందాం. ప్రభువు కొరకు గెలుచుకునే నిమిత్తం ఈ లోకమంతా మనకు అప్పగించబడింది. ఏ దేశాన్నిగాని దానిలో ఉన్న ఏ గ్రామాన్నిగాని స్వాధీనపర్చుకోకుండా మనం విడిచిపెట్టకూడదు. మనం ఇంటి ఎదురుగా దగ్గర్లో ఉన్న ఆ మురికివాడను స్వాధీనపర్చుకుందాం. అక్కడ పరిచర్య చేస్తున్న మరో సువార్త సేవకుణ్ణి గందరగోళంలో పడేయటానికి కాదు కాని పరిచర్యా ఫలితాన్ని అతనికి అప్పగించే నిమిత్తం మనం వెళ్ళి దానిని స్వాధీనపర్చుకుందాం. మనం అక్కడికి వెళ్లే ధైర్యం తెచ్చుకుంటే చాలు. చీకటి గృహాలను, కఠిన హృదయాలను ప్రభువు కొరకు గెలుస్తాం. యేసులోనూ ఆయన గూర్చిన సువార్తలోనూ మనకు విశ్వాసం లేకపోవటం వలన మనకు అప్పగింపబడిన ప్రాంతాలను స్వాధీనపర్చుకోవడానికి వెళ్ళక సందుల్లోనూ ఇరుకైన దారుల్లోనూ ఉన్న ప్రజలను మనం విడిచిపెట్టేస్తే వారు యేసును గూర్చి వినకుండానే చనిపోతారు. దేవుని కృపకు పాత్రులు కాని అజ్ఞానులుగాని అపవిత్రులుగాని ఎవ్వరూ లేరు. కాబట్టి ఎవరినీ మనం విడిచిపెట్టడానికి వీలులేదు. నాలో ఉన్న పిరికితనమా, బయటకు పో. నా విశ్వాసం కదం తొక్కుతూ స్వాధీనపర్చుకోవడానికి వెళ్తుంది. మీరు వింటుంది ట్రూ లైట్ ఛానల్ కార్యక్రమం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మరలా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమెన్.